హాయ్ అండి అందరికీ. ఇక్కడ మేము గండిపేట చెరువుకొచ్చాము. ఇది గండిపేట చెరువుకి వెళ్ళేటప్పుడు దారి. సో, దీని ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి మనకి 50 రూపీస్ ఉంటుంది. ఇలా లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి వ్యూ అనేది ఇలా కనిపిస్తుంది. మేమైతే సండే వచ్చామండి ఈ చెరువుకి. సో, ఆ రోజైతే ఫుల్ రష్ ఉంది. చాలా రష్ ఉందండి. చాలాసేపు అయితే మేము బయట వెయిట్ చేసాము లోపలికి రావడానికి. సో, ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళినట్లయితే పార్కింగ్ చేసుకోవడానికి సెపరేట్‌గా ప్లేస్ ఉంటుంది. ఇదిగోండి అదే ప్లేస్ అది. సో, ఇక్కడ పార్కింగ్ చేసుకొని మనం ముందుకి నడిచి వస్తున్నట్లయితే మనకి దూరం నుంచి వ్యూ అనేది ఇలా కనిపిస్తుంది. సో, ఇది లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ పార్ట్. ఇలా మనకి లోపలికి ఎంటర్ అవ్వంగానే స్టార్టింగ్ అనేది ఇలా ఉంటుంది. సో, ఈ పార్క్‌కి మనం పిల్లల్ని కూడా తీసుకురావచ్చు. పిల్లలు కూడా నేచర్‌ని బాగా ఎంజాయ్ చేస్తారు. సో, వచ్చేటప్పుడే మనం బాలు వీళ్ళకి ఏదన్నా షటిల్ బ్యాట్స్ అలా తీసుకొస్తే వాళ్ళు ఇక్కడ ఆడుకోవడానికి బావుంది. సో, ఇక్కడైతే మా వాడిని ఆడిస్తున్నారండి. వాడిని అలా పైకి ఎగరేస్తూ ఉంటే వాడికి బాగా ఇష్టం అలా. ఆ ఆటని వాడు బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. సో, అదే మూమెంట్‌లో నేను కొన్ని ఫొటోస్ తీసుకున్నాను ఇక్కడ. సో, ఇక్కడ చూసినట్లయితే మీరు చూడండి చుట్టుపక్కల పిల్లలు ఆడుకుంటున్నారు. అలా పిల్లలు ఆడుకోవడానికి కూడా బావుంది ప్లేస్ అది. సో, ఇలా మనం ముందుకి వెళ్తూ ఉంటే మనకి చెరువు వస్తుందండి. చెరువుకి వెళ్ళేటప్పుడు ఇదంతా దారి. సో, ఈ పార్క్‌కి మనం ఈవినింగ్ టైం వస్తే మాత్రం చాలా బావుంటుంది. ఇంకా లేట్ ఈవినింగ్ వస్తే కూడా చాలా బావుంటుందనే చెప్పొచ్చు. మేమైతే లేట్ ఈవినింగే వచ్చాము. ఎందుకంటే నైట్ లైటింగ్ చూడొచ్చనే ఉద్దేశంతో. ఇంకా చెప్పాలంటే ఈ చెరువు గురించి నేచర్‌ని బాగా ఇష్టపడే వాళ్ళకి ఈ ప్లేస్ అయితే బాగా నచ్చుతుంది. నాకైతే ఇలాంటి ప్లేసెస్ అంటే చాలా ఇష్టమండి. నేనైతే నేచర్ లవర్‌ని. ఇలాంటి ప్లేసెస్ ఎక్కడున్నా కూడా వెతుక్కొని మరీ వెళ్ళిపోతాను. ఇక్కడైతే మా పిల్లలు పిక్స్ దిగుతున్నారు. ఇక్కడ నుంచి ముందుకెళ్తే మనకి చెరువొస్తుంది. మా చిన్నోడైతే అస్సలు కుదరలేదండి. వాడిని పట్టుకోవడమే చాలా కష్టం అనిపించేసింది మాకు. వదిలేస్తే పరిగెడతానంటున్నాడు వాడు. వాడికి చాలా బాగా నచ్చింది ఈ చెరువు. సో, ఇలా ముందుకు వెళ్తే మనకి చూడండి చెరువు వ్యూ కనిపిస్తుంది. చూడ్డానికైతే చాలా బావుంటుందండి చెరువు. ఆ చెరువు ముందు అలా కూర్చొని చుట్టూ చెట్ల నుండి వచ్చే పైరగాలిని ఆస్వాదిస్తూ ఉంటే మన మనసుకి ఎంతో ప్రశాంతత లభిస్తుంది. ఇంకా మన మనసుకి ఎప్పుడైనా బాధగా అనిపించినా, మన మూడ్ సరిగా లేకపోయినా, ఏదైనా టెన్షన్‌లో ఉన్నా ఇలాంటి ప్లేసెస్‌కొస్తే అవన్నీ మర్చిపోయి ఎంజాయ్ చేస్తామనేది నా పర్సనల్ ఒపీనియన్. అంతేకాదు మన మనసుకి కూడా ఎంతో హాయిగా అనిపిస్తుంది ఇలాంటి ప్లేసెస్‌కొచ్చినప్పుడు. సో, నేనైతే ఇలాంటి ప్లేసెస్‌కి రావడం వల్ల మనకి లాభాలే ఉన్నాయండి అనే చెప్తాను. సో, దీని గురించి చెప్పాల్సిందైతే నేను చెప్పాననే అనుకుంటున్నానండి. నాకు తెలిసినంత. సో, ఇక్కడ నుంచైతే నేను మ్యూజిక్‌ని ప్లే చేస్తున్నాను రిమైనింగ్ పార్ట్ అంతా. సో, ఆ మ్యూజిక్ వింటూ మిగతా పార్ట్ అంతా చూసేయండి.